రైతు రుణమాఫీ చేస్తామని అన్నదాతల తాన ఓట్ల బిచ్చం ఎత్తుకొని పెద్ద బిచ్చగాళ్ళ లెక్క ప్రచారాలు చేసుకొని ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ లీడర్ కమ్ వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సారు రైతులనే అడుక్కోవాల్సిన కర్మ బతుకు మీకెందుకు అంటున్నాడు. బాలన్న మంత్రి గారు నిజంగానే అంత మాట అన్నడాయా అంటే ఈనుండ్రి. నాకు రైతు బంధు రాలేదు, రైతు బీమా రాలేదు, రుణమాఫీ రాలేదని అడుక్కునే బతుకు మనకు అవసరం లేదు. ఇన్నరా మొన్నటి సంది రైతు భరోసా లేదు, రైతు రుణమాఫీ పురాగా కాలేదని అన్నదాతలు ఆగ్రహంతో పోరాటం చేస్తుంటే 6 గ్యారెంటీలు అమలు చేసే శాతగాని చేయి సర్కారు ఏలుబడిలా వ్యవసాయ మంత్రిగా ఎలగబెడుతున్న ఈ తుమ్మల గారు ఇట్లా అనబట్టి ఈయన మాటలు బట్టి చూస్తే ఇక ఆ పథకాలకు కాలం చెల్లినట్టే. మా కాంగ్రెస్ సర్కారు అమలు చేయది అన్నట్టే చెప్తున్నట్టు లేదు. అయ్యా తుమ్మల సారు, రైతులు ఏమన్నా మీ కాంగ్రెస్ లీడర్ రా ఇండ్లకు వచ్చి అయ్యా మీ బాంచనైతము, మీ కాళ్ళు మొక్కుతాము, మా క్రాప్ లోన్లు మాఫీ చేయించుర్రి, మాకు రైతు బంధు వద్దు, రైతు భరోసా పేరుతోని ఎక్కువ పైకం ఇయ్యండ్రని అడిగినరా? మీరు ఇల్లు తిరిగి అన్నదాతల కాళ్ళు మొక్కి కడుపుల తలకాయలు పెట్టి చెయ్యి గుర్తుకు ఓట్లేయమని చేతుల చెయ్యేసి గదవలు పట్టుకొని బతిలాడి పొద్దెరగని కొత్త బిచ్చగాళ్ళ లెక్క ఎన్నికలప్పుడు ఓట్లు అడుక్కున్న మీరు ఇప్పుడు రైతులకు అడుక్కునే బతుకు వద్దు అని చెప్పుడు వ్యవసాయ మంత్రిగా ఉన్న మీకు మంచిగా అనిపిస్తున్నదా? అంతా అమలు చేసే శాతగానోళ్ళు హామీలు ఎందుకు ఇచ్చిర్రు? మళ్ళా ఎందుకు ఇప్పుడు ఇట్లా అంటుర్రు? ఇట్లా రైతులను అడుక్కునే బతికెందుకు అనేదందుకేనా సారు అధికారంలోకి వచ్చింది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.